మోషే వేగు చూడటానికి కనాను దేశానికి పంపించిన 12 మంది వెళ్ళి 40 దినాలు కనానులో సంచరించి తెచ్చిన సమాచారం ఇశ్రాయేలీయుల మీదకి శాపాన్ని తీసుకొచ్చింది. సమాచారం శాపాన్ని తీసుకురావటం అంటే ఇశ్రాయేలీయులు ఆ చెడ్డ సమాచారాన్ని విన్నప్పుడు వారు ఎలుగెత్తి రాత్రంతా ఏడ్చి వెనుతిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవటానికి మోషేని దేవుడు నాయకునిగా ఏర్పరచుకుంటే ఆ నాయకుడు మాకొద్దు, మమ్మల్ని వెనక్కు తీసుకువెళ్ళే వేరొక నాయకుడిని మేమే ఎన్నుకుంటాం అని ఒక దేవుని చిత్తం నుండి వైదొలగే ఒక నిర్ణయానికి ఇశ్రాయేలీయులు రావటానికి కారకులు ప్రధానులు వారిచ్చిన సమాచారం. అయితే వారిని దేవుడు 40 సంవత్సరాల్లో అరణ్యంలో రాల్పేశాడు అని వ్రాయబడి. చెడ్డ సమాచారం విన్న ప్రజల మీదకి దేవుని తీర్పు రావటం మాత్రమే కాదు, కానీ చెడ్డ సమాచారం చెప్పినటువంటి ఈ ప్రధానులు వారు కూడా శిక్షించబడినట్లుగా ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తే, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి అని వ్రాయబడి. ఇది అసత్య బోధలు బోధిస్తున్న అనేక మంది సేవకులకు, అనేక మంది ప్రసంగికులకు, అనేక మంది సంఘ కాపురులకు ఇది కొరడా దెబ్బ లాంటిది. కారణం ఏంటి అని అంటే, చెడ్డ సమాచారం చెప్పగా విన్నవారు శపించబడి మరణపాత్రులైతే, అదే చెడ్డ సమాచారం ప్రకటించిన వారు కూడా మరణపాత్రులే. అసత్య బోధలు, వాక్యములో లేనివి చొప్పించి వాక్యం ఇదే అని చెప్పటం, వాక్యానుసారమైన బోధ చేయకపోవటం, ఇవన్నీ కూడా అబద్ధ బోధలు, అసత్య బోధలు. అలాంటి వారి విషయంలో పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చేది ఏంటి అని అంటే, ఖచ్చితంగా అబద్ధ బోధలు బోధించేవారు, వాక్యానుసారము కాని బోధ చేసేవారు మరణపాత్రులు. సేవకులారా గమనించండి, ఈ దినాన మీ బోధ ఎలా ఉంటుంది, ఈ దినాన సువార్తను మీరు ఎలా ప్రకటిస్తూ ఉన్నారు? పాపాన్ని గురించి ప్రకటించగలుగుతున్నారా? రక్షణ గురించి ప్రకటించగలుగుతున్నారా? పరలోకాన్ని గురించి ప్రకటించగలుగుతున్నారా? వీటన్నిటినీ